నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. పాత కాలంలో చూసుకున్నట్లయితే ఏవైనా చిన్న దెబ్బలు తగిలినా, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయిన తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు అవాయిడ్ చేయమనేవాళ్ళు. అందులో ముఖ్యంగా ఈ పప్పు దినుసులు అనేవి ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు తినమని చెప్పి సజెషన్ ఇస్తూ ఉంటారు. ఇంతకీ తినాలా వద్దా? ఈ కన్‌ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. ఇప్పటికి కూడా కొంతమంది అది చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనతో పాటు ప్రముఖ డైటిస్ట్ అపోలో హాస్పిటల్ నుంచి గాయత్రి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి గాయత్రి గారు. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. గాయత్రి గారు, ఇప్పుడు ముందు రోజుల్లో అయితే అమ్మమ్మలు వాళ్ళంతా ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా ఒక పుండయినా, లేకపోతే ఏదైనా సర్జరీ అయినా, అంతెందుకు డెలివరీ తర్వాత కూడా చాలామంది ఏంటంటే, "నువ్వు పప్పులు తినకు, పల్లీలు తినకు" ఇలా చాలా స్ట్రిక్ట్‌గా డైట్ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడేందంటే, వెంటనే తినొచ్చు, ఏం కాదు మీరు తినండి అనేసి డాక్టర్స్ చెప్తూ ఉన్నా కూడా కొంతమందికి భయం. అమ్మో! తింటే ఏమన్నా అయిపోతుందేమో అనేసి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో, ఇది అవాయిడ్ చేయడం కరెక్టేనా? లేకపోతే తీసుకోవాలంటారా? అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. కంపల్సరీగా పప్పు దినుసులు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక లైక్ వూండ్ ఏదైనా పుండు కానీ, దెబ్బ తగలడం కానీ, పోస్ట్ సర్జికల్ స్టిచెస్ కానీ ఇవన్నీ మళ్ళీ నార్మల్ రావాలి, స్కిన్ అంతా నార్మల్గా రావాలి అని అంటే మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అనేటివి తప్పకుండా తీసుకోవాలి. దాని సోర్స్ ఐదర్ పప్పులు అయి ఉండొచ్చు, లేదంటే చికెన్, ఫిష్ అలా అయినా అయి ఉండొచ్చు. రెడ్ మీట్ మాత్రం వద్దు. ఎందుకంటే రెడ్ మీట్ వల్ల ఏంటంటే ప్రోటీన్తో పాటు ఫ్యాట్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి వద్దు. అదే చికెన్లో అయితే స్కిన్ రిమూవ్ చేసినప్పుడు స్కిన్లో ఎక్కువ బినిత్ స్కిన్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అదే వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి చికెన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 50 grams అలా తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్ అయితే డైలీ 2 లేదా 3 ఎగ్ వైట్స్ డైలీ తీసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ విత్ ఎల్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే ఎల్లోలో కూడా ఈ మధ్యలో రీసెర్చ్ ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. ఇన్విజిబుల్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఎల్లోలో అది చాలా మంచిది, ఈజీగా అబ్జార్ప్షన్ అవుతుంది. అయితే ఎందుకంటే చాలా మంది ఎల్లో వద్దు అనేసి చెప్తూ ఉంటారు. ఎవరు తినకూడదు ఎల్లో? ఎల్లో ఎక్కువ అంటే హార్ట్ పేషెంట్స్ అలా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. లేదు అంటే రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీలో వారంలో 1-2 సార్లు తీసుకోవచ్చు. అంటే పర్ డే 3 eggs అంటున్నాం కదా, అందులో 1 egg విత్ ఎల్లో తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ మరి అదే ఇదిగా తీసుకోకూడదు. ఏంటంటే ఎక్కువ యాక్టివిటీ లేని వాళ్ళు అలా తీసుకుంటుంది ఏంటంటే డైజెషన్ కూడా టైం ఎక్కువ పడుతుంది. కానీ జిమ్ చేసే వాళ్ళు, లైక్ మజిల్ అవసరం ఉన్న వాళ్ళు, లైక్ పోస్ట్ సర్జికల్ ఆర్థోపెడిక్ సర్జరీ అలా అయిన వాళ్ళు ఏంటంటే బోన్ ఎలా నిలబడాల్సిన అవసరం ఉందంటే దానికి మజిల్ ఉంటేనే అది ఎక్కువ స్టిఫ్గా మంచిగా నిలబడుతుంది అన్నమాట. రికవరీ కూడా బాగుంటుంది, తొందరగా హీలింగ్ మంచిగా అయ్యి తొందరగా నడవగలుగుతారు. అండ్ బైపాస్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏంటంటే పెద్ద సర్జరీ తినకూడదు అలా అంటారు కదా, అదంతా రాంగ్. టిష్యూ రీజనరేషన్ ఏదైతే కనిపిస్తుందో, పైన సర్జరీ కనిపిస్తుందో అది అలా కాకుండా ఇంటర్నల్గా కూడా హీలింగ్ అవ్వాలి. రిప్ కేజ్ అవన్నీ కూడా హీలింగ్ అవ్వాలి అంటే ప్రోటీన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే కొంతమందిలో ఎందుకంటే భయము, స్టిచెస్ మీరు చెప్పినట్లు పోస్ట్ సర్జరీ తర్వాత స్టిచెస్ వేసిన ప్లేస్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ రావడం, చీము అలా కనపడడం, ఇలా అయితే మేబీ మేము తీసుకున్న ఫుడ్ వల్ల ఇలా అయ్యింది అనేసి అనుకుంటూ ఉంటారు. సో ఫుడ్ వల్ల అలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఫుడ్ వల్ల కాదు, కానీ మేబీ అన్హైజీనిక్ అంటే లైక్ సరౌండింగ్స్ హైజీనిక్ లేకపోవడం వల్ల అలా, అండ్ ప్రీవియస్ హిస్టరీ వాళ్ళకి ఏమన్నా ఇమ్యూనిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల దానివల్ల ఏమన్నా అయి ఉండొచ్చు. కానీ అది కూడా మనం ఈ డైట్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చు. ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది రాంగ్. సో ఫుడ్ అన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మనం తీసుకోవచ్చు. ప్రోటీన్స్ అనేది తీసుకోవాలి. అండ్ టిష్యూ రీజనరేషన్కి అంటే ఇప్పుడు ఏదైతే చర్మము ఈ స్టిచెస్ వాటి వల్ల ఇది అవుతుంది కదా, అది నార్మల్గా రావాలంటే ప్రోటీన్స్ తినాలి. అండ్ దీనికి అడిషనల్గా విటమిన్ సి, ఎందుకంటే మనం తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. అంటే ఐదర్ అది మీరు ఉసిరికాయ తినొచ్చు ఒక రోజులో, లేదంటే లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఆల్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆరెంజెస్, మోసంబి, టొమాటోలు కూడా మనకు కొంత వస్తుంది. ప్రతి ఫుడ్లో వస్తుంది, కాకపోతే ఎక్కువ సోర్స్ అనేది డైరెక్ట్ సోర్స్ అనేది ఇది అనమాట ఈ ఫుడ్స్. కంపల్సరీతో కాంబినేషన్గా మనం ప్రోటీన్ తీసుకుంటే మంచిది. దానివల్ల ఐరన్ కూడా అంటే హీమోగ్లోబిన్ కూడా ఏదైతే సర్జరీ అప్పుడు లాస్ అవుతుంది కదా, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే.
అయితే సర్జరీ తర్వాత ఎక్కువగా బోన్ సూప్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, అలా తీసుకోవచ్చా? అందులో ఏమేమి ఉంటాయి మనకు బోన్ సూప్లో? బోన్ సూప్ మంచిదేనండి, తీసుకోవచ్చు. ఇట్స్ లైక్ ప్రోటీనే అది కూడా, అందులో ఫ్యాట్ ఏం ఉండదు. ఆ లేయర్ అయితే జెలాటిన్ లేయర్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో ఇట్స్ ఎ గుడ్ ప్రోటీన్, మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అది. ఓకే. ఎవరైనా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ మాత్రం ఈ మీల్ మేకర్, సోయా, తోఫు, సోయా మీల్ మేకర్ అలా ఏదైనా తీసుకోవాలి. లేదంటే పొట్టుపప్పులు ప్రతిరోజు పొట్టుపప్పులు అట్లీస్ట్ ఒక 20 grams వరకు తీసుకుంటే వాళ్ళకి అవసరం ఉన్న ఆ రోజుకి అవసరమైన ప్రోటీన్ వస్తుంది. ఓకే. అయితే మీరు పొట్టు పప్పులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. కొంతమంది ఏంటంటే ఆల్మండ్స్ తీసుకోండి. అది పొట్టు తీసేసి తినాలి అని అంటారు. పొట్టుతో తింటే డైజెషన్ కాదు అని. అలాగే పల్లీలు, కొన్ని రకాలవి పల్స్ కూడా పొట్టుతో తింటే మనకు డైజెషన్ కాదు అని చెప్తూ ఉంటారు. అది నిజమే అంటారా? ఎలా తీసుకోవాలి? లేదు, అలా ఏం లేదు. యాక్చువల్లీ పొట్టుతో తినాలి, కానీ ఆల్మండ్స్ ఇవి ఏంటంటే అవి చాలా ఎక్కువ క్వాంటిటీ తిన్నప్పుడు పొట్టు తీసేసి తినడం వల్ల బెనిఫిట్ ఉంది. కానీ దానికి రీసెర్చ్ ఆర్టికల్స్ అంటే ప్రూఫ్ అంటూ ఏం లేదు. ఆ పొట్టు తీసి తినాలి అనేది ప్రూఫ్ ఏం లేదు. జస్ట్ ఆ నోట ఈ నోట వైరల్ అయినది అది, అంతే. కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అనేసి అంటూ ఉంటారు. ఫైబర్ కాబట్టి అంతే, కానీ అది మ్యాండేటరీ ఏం లేదు. ఒకటి పర్ డే రిక్వైర్మెంట్ వచ్చేసి 2 బాదాం, 2 అక్రోట్, 2 పిస్తా అలా చెప్తున్నాం కదా, అలా తిన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. బల్క్లో క్వాంటిటీ, ఇప్పుడు బాదాం హల్వా ఇట్లా స్వీట్ ఏమైనా చేస్తుంటప్పుడు క్వాంటిటీ ఎక్కువ వేస్తారు కదా, అలాంటప్పుడు మాత్రం కొంచెం పొట్టు తీసేసి తినడం మంచిదే. సో ఫైబర్ అంటే అది మంచిదే, మనకు ఫైబర్ కూడా కావాలి కదా. కావాలి, కానీ ఆల్మండ్ పొట్టులో ఏంటంటే కొంచెం కార్సినోజెనిక్స్ ఉన్నాయని ఉంది, కానీ నిర్ధారణ లేదు. లేదు. లేదు లేదు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.